ఈరోజు ఈ వీడియోలో రీసెంట్‌గా యూఎస్ ఇమ్మిగ్రేషన్ వార్ ప్రకటించింది యూఎస్ ఇమ్మిగ్రేషన్ మీద. సో, అసలు ఎందుకు, ఏంటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, అండ్ చేసేటటువంటి మిస్టేక్స్ ఏంటనేసి ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తాను. I want the American people to know that we are declaring war on immigration fraud. We will continue to pursue those who seek to abuse our immigration system using every tool at our disposal. This operation, Twin Shield, is just the first phase of what we are looking at. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సెప్టెంబర్ 19 నుంచి ఎఫ్‌డిఎన్ఎస్ విజిట్స్ అయితే చేస్తున్నారు యూఎస్‌లో. ఎఫ్‌డిఎన్ఎస్ విజిట్స్ అంటే ఫ్రాడ్ డిటెక్షన్ నేషనల్ సెక్యూరిటీ. సో, యూఎస్ సెక్యూరిటీ బేస్డ్ చేసుకొని అన్ని రకాల వీసా వాళ్ళని చెక్ చేయాలి అని చెప్పేసి లాస్ట్ టైం నేను ఓపీటీ వాళ్ళని అండ్ స్టెమ్ ఓపీటీ వాళ్ళని కూడా చెక్ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ ఆ వీడియోలో మొత్తం కూడా మీతో అయితే షేర్ చేశాను కదా. సో, ఇందులోనే ఒక స్టేట్ లోపల ఈ ఎఫ్‌డిఎన్ఎస్ విజిట్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళే చాలా షాక్ అయ్యారంట. ఆల్మోస్ట్ 40-50% వరకు అందరూ కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే ఎక్కువగా ఉన్నారంట. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీన్స్ గోడ దూకి వచ్చిన వాళ్ళు అని కాదు. ప్రాపర్ వీసా మీదనే ఉన్నా కూడా అంతా కూడా మిస్‌గైడ్ చేస్తున్నట్టుగా. సో, ఇంకా డైరెక్ట్‌గా యూఎస్ ఇమిగ్రేషన్ హెడ్డే బయటకొచ్చేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. యూఎస్ ఇమిగ్రేషన్ మీద అయితే వార్ అయితే ప్రకటిస్తున్నాము అని చెప్పేసి. సో, ఇక ముందు నుంచి ప్రతి ఒక్క వీసా వాళ్ళని అన్ని రకాల వీసాలనైతే తప్పకుండా చెక్ చేస్తాము అని చెప్పేసి. అందులోపల హెచ్-1బీ వీసా, ఈవెన్ గ్రీన్ కార్డ్, ఆహ్, స్టూ స్టూడెంట్స్ అండ్ ఓపీటీ మీద ఉన్నవాళ్ళు, స్టెమ్ ఓపీటీ మీద ఉన్నవాళ్ళు ఇలా అందరిని కూడా. ఇక్కడ చాలామంది ఏంటంటే ఫేక్ మ్యారేజెస్ చేసుకుంటారు. అంటే యూఎస్‌లో ఉన్న వాళ్ళని ఎవరినైనా మ్యారేజ్ చేసుకుంటే ఏంటంటే యూఎస్ సిటిజన్‌షిప్ వస్తది. సో, దానికోసం ఏంటి అంటే చాలామంది కొంతమంది యూఎస్ సిటిజన్స్‌కి మనీ ఇచ్చి ఆహ్, మ్యారేజ్ చేసుకున్నట్లుగా కొన్ని సర్టిఫికేట్స్ అట్లా సృష్టించేసి వాళ్ళు కూడా యూఎస్ సిటిజన్స్ అవుతూ ఉంటారు. సో, ఇలాంటివి కూడా చాలా వరకు జరుగుతున్నాయి. అంటే దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి. అండ్ కొంతమంది హెచ్-1బీల మీద ఉండి మోర్ దాన్ 1 జాబ్ చేయడం కానియండి, అండ్ కొంతమంది కన్సల్టెన్సీస్ త్రూ ఇక్కడికొచ్చేసి ప్రాపర్ జాబ్ లేకుండానే పే రోల్స్ జనరేట్ చేస్తూ ఉండడం. ఈవెన్ స్టూడెంట్స్ వాళ్ళు అంటే స్టూడెంట్ రూల్స్‌ని తప్పకుండా పాటించాలి. అలా కాకుండా బయట ఇల్లీగల్ వర్క్స్ చేయడం కానియండి, అండ్ ఓవర్ స్టే చేయడము, అండ్ ఓపీటీ మీద ఉన్నవాళ్ళు, స్టెమ్ ఓపీటీ మీద ఉన్నవాళ్ళు చాలా వరకు లూప్ హోల్స్ యూజ్ చేసుకుంటూ ఇక్కడ ఉండడం. సో, వాటన్నిటి మీద అయితే తప్పకుండా కూడా యాక్షన్స్ తీసుకుంటాము అని చెప్పి. అండ్ రీసెంట్‌గా చాలామంది కూడా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించడం, అండ్ ఫేక్ మ్యారేజ్ సర్టిఫికేట్స్, అండ్ ఇమిగ్రేషన్ ఫేక్ డాక్యుమెంట్స్, ఇలా ఫోర్జరీ చేయడం డాక్యుమెంట్స్‌ని ఇలాంటివి కూడా చాలా వరకు చేస్తున్నారంట. సో, మినిసోటా ఆ స్టేట్‌లో అయితే చాలామంది ఇలా చేస్తూ దొరికారు అని చెప్పేసి. Since September 19th, officers from our Fraud Detection and National Security Directorate, working in teams, have conducted over 1,000 site visits across the Minneapolis-St. Paul area as part of this operation. What they found should shock all of America. Focusing on a list of over 1,000 target cases involving more than 900 individuals, our officers encountered blatant marriage fraud, visa overstays, people claiming to work at businesses that can't be found, forged documents, abuse of the H-1B visa system, abuse of the F-1 visas, and many other discrepancies. సో, ఇప్పుడు నార్మల్‌గా ఒక్క స్టేట్‌లోనే ఇంతమంది ఉన్నారు అంటే ఇంకా మొత్తం యూఎస్‌లో ఎంతమంది ఉంటారు. సో, అందువల్ల ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేయాలని అనుకుంటున్నాము. అన్ని స్టేట్‌లలో కూడా ఆఫీసర్స్ అయితే చెక్ చేస్తారు అని చెప్పి. చాలామంది ఏంటంటే ఇప్పుడు మనకి యూఎస్ షట్ డౌన్ అంటున్నారు కదా. ఐసీ ఆఫీసర్స్ అవి కొంచెం రిలాక్స్డ్‌గా ఉండొచ్చు అనుకుంటున్నారు. బట్ ఐసీ టీము ఎప్పట్లాగానే వర్క్ అవుతది. అంటే యూఎస్ షట్ డౌన్ అయినంత మాత్రాన ఐసీ టీమ్ వర్క్ అవ్వకుండా అయితే ఉండదు. సో, వాళ్ళు యాజ్ యూజువల్‌గానే వర్క్ చేస్తూ ఉంటారు. సో, ఇంకా ఇదంతా కూడా నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్ కింద వస్తది కాబట్టి ఇమిగ్రేషన్ వార్‌ని ప్రకటించేసి మొత్తం అన్ని స్టేట్స్ లోపల అందరిని కూడా చెక్ చేయాలి అని చెప్పేసి. అండ్ మన వాళ్ళు ఎస్పెషల్లీ అండ్ ఓపీటీ, స్టెమ్ ఓపీటీ అండ్ స్టూడెంట్స్ అండ్ నెక్స్ట్ హెచ్-1ల మీదనే ఎక్కువగా ఉంటూ ఉంటారు కాబట్టి సో, వాళ్ళు చాలా వరకైతే జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా ఇల్లీగల్ జాబ్స్ చేయకుండా ఉండడమే బెటరు. ఎందుకంటే ప్రెజెంట్ అవి స్టార్ట్ చేశారు కాబట్టి కొద్ది రోజులైతే తప్పకుండా కొంచెం ఓవర్‌గానే అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ అందులోపల కొంతమందినైతే జడ్జి ముందు హాజరవ్వమని చెప్పారంట. ఒకవేళ అక్కడ గిల్టీ అని వస్తే మాత్రం వాళ్ళనైతే డిపోర్ట్ చేస్తారు. ఇంకొంతమందిని జైలుకి కూడా తీసుకెళ్లారు అని చెప్పేసి ఆ న్యూస్‌లో అయితే చెబుతున్నారు. ఇంకా చాలామంది రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. యూఎస్ఏఎస్ ఆఫీసర్స్ వచ్చారు అని చెప్పేసి వాళ్ళని పే స్టబ్స్ అడుగుతున్నారు. అండ్ అంటే ఎక్కడ వర్క్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క జాబ్ రోల్ ఏంటి, అండ్ అంటే వాళ్ళ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపించండి. ఇలా చాలామందిని అడుగుతున్నారు అని చాలామంది చెప్తున్నారు.
సో మీరు కూడా ఎవరైనా వస్తున్నారు, మేబీ ఎవరికి ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి ప్రాపర్ డాక్యుమెంట్స్, ఏవైతే డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాల్సినవి ఉంటాయో అవి తప్పకుండా కూడా దగ్గర పెట్టుకోవాలి. అండ్ వచ్చిన తర్వాత తడబడడం అలాంటివి చెప్తే వాళ్ళకి చాలా వరకు డౌట్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ చాలామంది ఏంటంటే మనం చేసేది లీడర్‌గా వర్క్ చేస్తున్నా కూడా కొంచెం వాళ్ళు వచ్చారు అంటే టెన్షన్ పడుతూ ఉంటారు కాబట్టి సో అలాంటి టెన్షన్స్ అయితే పడకూడదు. అండ్ మామూలుగా స్టూడెంట్స్ అంటే అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా! ఐ మీన్ ఇండియాకి మనీ పంపేయడం కానీ అవి కూడా కొంచెం చెక్ చేసుకోవాలి. అన్నీ ప్రాపర్‌గా ఉన్నాయా లేవా అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఎవరైతే H4 ఈఐడీస్ లేకుండా కూడా చాలామంది ఇళ్లల్లో వర్క్ చేయడం, ఐ మీన్ అంటే వంటలు చేసి రానియండి అలాంటివి ప్రాపర్‌గా ఆథరైజేషన్ లేకుండా మాత్రం చేయకూడదు. రీసెంట్‌గా ఒక ఇద్దరు నేను అత్యాశ అని అనుకోవచ్చు అది. ఇండ్లల్లో చాలా వరకు వంటలు చేసి వేరే వాళ్ళకి ఇస్తుంటారు. చాలామంది చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఆథరైజేషన్ ఉంటది. వాళ్ళు ఫుడ్‌కి కావాల్సినవన్నీ కూడా తీసుకుంటారు. ఆ తర్వాత వర్క్ చేస్తూ ఉంటారు. దెన్ ఓకే. బట్ కొంతమంది ఏంటి అంటే ఇంట్లో ఫ్రీగా ఉండలేము, ఖాళీగా ఉండలేము, ఇక్కడ అయితే డాలర్స్ వస్తాయని జెప్పేసి కొంచెం అత్యాశత పడుతూ ఉంటారు. సో, దానివల్లన ఏమవుతదంటే అసలైన వీసా కూడా ప్రాబ్లమ్. అంటే మెయిన్ H1 వీసా కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. బట్ లక్కీలీ ఏంటంటే వాళ్ళకి ఏమి H1 వీసాని క్యాన్సిల్ చేయలేదు గానీ, వాళ్ళెంత సంపాదించారో తెలీదు గానీ, భారీ పెనాల్టీ అయితే వేశారు అనేసైతే చూశాను నేను. సో, అందుకోసం అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. అత్యాశకి పోతే మనకి మొదటికే మోసం వస్తది. యూఎస్‌లో వర్క్ పర్మిషన్ లేకుండా ఏది చేసినా ఎప్పుడో ఒకసారి లేనిపోని టెన్షన్స్ ఎదురవుతాయి కాబట్టి, సో, చాలా వరకైతే జాగ్రత్తగా ఉండండి. ఇంక అంతకంటే ఎక్కువ నేను చెప్పను. మళ్ళీ మీరే నెగెటివ్ కామెంట్స్ పెడతారు. ఇంకా ఫ్యూచర్‌లో అయితే ఎట్లాంటి విజిట్స్ జరుగుతూ ఉన్నాయి అండ్ ఏమైనా అప్డేట్స్ వస్తే అండ్ వాళ్ళని ఎలాంటి క్వెషన్స్ అడుగుతూ ఉన్నారు అవేమైనా తెలిసినా కూడా వీడియోస్‌లో అయితే చెబుతూ ఉంటాను. బట్ బీ కేర్‌ఫుల్‌గా ఉండాలి. అండ్ అందులో తప్పు అంటే తప్పేమి కాదు. ఎందుకంటే వాళ్ళ కంట్రీ సెక్యూరిటీ పర్పస్ మీద తప్పకుండా చేయాల్సిందే. అండ్ ఈ మధ్యలో చాలా వరకు కూడా ఇలా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ రావడమే కానియండి, ప్రాపర్‌గా వీసాల మీద ఉండి కూడా చాలామంది మిస్‌యూజ్ చేస్తున్న వాళ్ళున్నారు కాబట్టి, దానికి తగినట్లుగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. దెన్ అంతే. సో, ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.